ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మందిర ఆవరణంలో చేరి నిన్ను ఘనపరిచి కీర్తించడానికి మేము అడిగి ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికంగా చేసిన గొప్ప దేవుడు. మేము ఏపాటి వారము, మా స్థితిగతులు ఏపాటి, కానీ ప్రభువా నీవు అనాది కాల సంకల్పంలో మా పట్ల ఈ దాచి ఇచ్చిన మేలును బయలుపరచినందుకు వందనాలు చేస్తున్నాం. సాగిలపడి నమస్కరిస్తూ, వాక్యం నీది, మేము మీ ప్రజలు, మీ స్థలం నీది, సమయం నీది. మేము నిన్ను చూడడానికి వచ్చాం, నీ నుంచి వినడానికి వచ్చాం. మనుషుల ఆలోచనలను మాటలను కట్టిపెట్టి మీరే మీ పరలోకపు మాటలు, మీ యొక్క స్వరమును మాకు వినిపింపచేసి నూతన ప్రత్యక్షతలో మేము నిన్ను ఆరాధించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమిత్రులారా, మన పేరు చిన్న మంద, లిటిల్ ఫ్లాక్. ఈ చిన్న మంద యొక్క యాత్ర జీవితంలో 4 సంవత్సరాలు గతించినాయి. 4 సంవత్సరాల తర్వాత మనకు ఒక క్రొత్త అధ్యాయం స్టార్ట్ చేశాడు దేవుడు. ఒక క్రొత్త స్థలం ఇచ్చాడు, క్రొత్త బాధ్యత ఇచ్చాడు, క్రొత్త సంతోషం ఇచ్చాడు, క్రొత్త సంవత్సరం కూడా ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంత నమ్మకమైన దేవుడో, ఆయనకు మన మీద నమ్మకం ఉంది. మనం ఆయన నమ్ముకోవడం కాదు, కానీ ఆయన మనల్ని నమ్ముకొని మనకి పని అప్పచెప్పాడు. అది చాలా అద్భుతమైన విషయం. మనము ప్రభుని ఆరాధించడానికి ఈ స్థలంలో మనం కూర్చున్నాం. కానీ చదువుకున్న ఈ కీర్తన కోరహ కుమారుల కీర్తన వీళ్ళు రాశారు. ఈ కీర్తన యొక్క సారాంశము మనము ఒకవేళ ఆలోచిస్తే, చారిత్రాత్మకంగా హిస్టారికలీ ఈ కీర్తన మరి దేవుని మందిరం నుంచి దూరం అయిపోయి దేవుని మందిరము కొలగొట్టబడినప్పుడు దేవుని యొక్క మందిరమును జ్ఞాపకం చేసుకుని ఒక పాటగా పాడుకుంటూ మరి తిరిగి యెరూషలేమునికి వస్తున్న ఆ సమయంలో ఉన్న వారి యొక్క పాటగా ఇది మనము గుర్తించవచ్చు. వాళ్ళకు మందిరము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో శోభాయమానముగా, ఎంతో వైభవంగా సొలొమోను కట్టిన మందిరం అది అనిల చేతిలోనికి వెళ్ళిపోయింది. అనిలు కొలగొట్టారు. కానీ కీర్తనాకారుడికి, ఈ కీర్తన పాడుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఆ మందిరము వాళ్ళ యొక్క మనస్సులో ఉంది, వాళ్ళ ఆలోచనలో ఉంది. ఎంత शोभायमान मंदिरम, परमेश्वर का भवन कितना शोभायमान है, कितना सुंदर है। ये भजन जो अभी हमने पढ़ा है, इस भजन में परमेश्वर का लोग जब मंदिर से, भवन से दूर हो गए थे, तो उस मंदिर का सुंदरता को स्मरण करते हुए वो लोग ये गीत गा रहे हैं। ये लोग मंदिर से दूर భౌతికమైన మందిరం యొక్క శోభాయమానమైన వైభవాన్ని చరిత్రలో చారిత్రాత్మకంగా చూస్తే ఇశ్రాయేలీలు మందిరమునకు దూరం అయిపోయినప్పుడు పాడుకుంటున్న పాట. అయితే మనదేంటి ఉల్టా, మనము ఒక మందిరంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మనం ఒక స్థలంలో చేర్చబడ్డాం. ఇప్పుడు ఇది భౌతికమైన మందిరమే. మందిరమును ప్రేమించండి, మందిరమును ప్రేమించండి చాలా మంది చెప్తారు. మందిరం అంటే ఇటుకలు, ఇసుక, పెయింట్ ఇవా. మరి మందిరం అంటే ఏమిటి? మందిరంలో మాదలేదనుకోండి, ఈ మందిరంలో మనం లేవనుకోండి, ఈ మందిరానికి ఏమైనా గొప్పతనం ఉంటుందా? లేక ఈ మందిరంలో దేవుడు లేడు అనుకోండి, ఈ మందిరంకి ఏమైనా గొప్పతనం ఉంటుందా? ఈ స్థలంకి ఏమైనా గొప్పతనం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మందిరం అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ఎక్కడైతే తన ప్రజలతో నివాసం ఉంటాడో అదే మందిరం. ఆయన మనము కలిసి నివాసము చేసేదే, ఆ నివాస స్థలమే దేవుని మందిరం. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు 84వ కీర్తనలో చాలా చక్కని 3 విషయాలు ఈ యొక్క నివాసముల గురించి చెప్తాడు. మొదటి 4 చరణాల్లో చూస్తే ఆ మందిరములో నివసించడం గురించి చెప్తాడు.
మందిరం యొక్క ఆసక్తి తనను ఎట్లా భక్షించి వేస్తుందో అది చెప్తాడు. అంటే ప్యాషన్ ఫర్ గాడ్స్ హౌస్, దేవుని యొక్క మందిర విషయంలోని ఆసక్తి, అది మొదటిది 4 చరణాలు. రెండోదిగా మనం చూస్తే దేవుని మందిరమునకు ఆసక్తి ఉంటేనే సరిపోదు, దేవుని మందిరమునకు మనం మాటికి వెళ్ళాలి. లేకపోతే ఆ పాత దినాలలో అట్లా వాళ్ళు దర్శిస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే మందిరమును ఆసక్తి కలిగి ఉండడమే కాదు, మందిరం నుంచి బలము పొందుకోవడం, మందిరములో బలము పొందుకోవడం. అది 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాం. మందిరంలో నుండే బలము, మందిరం కొరకైన ఆసక్తి, మందిరం నుండి కలిగే బలము 5 నుంచి 8 వరకు చూస్తాం. దాని తర్వాత 9 నుంచి 12 వరకు మనం చూస్తే మందిరంలో మరి ఉన్న ఆనందం, లేక మందిరంలోని ఆనందమును ఎట్లా మనం పొందుకోగలుగుతాం? నమ్మిక ఇంచుట ద్వారా. దీనికి మన ఆధారం, దీన్ని ఇట్లా విభజించుకోగల ఆధారం ఏమిటంటే ధన్యులు అని 3 చోట్ల రాయబడింది. 4వ చరణంలో చూడండి, నీ మందిరమును నివసించువారు ధన్యులు. అది ఒక ధన్యత. మందిరమునందు నివసించడం, నివాసం ఉండడం, ఆసక్తి కలిగి ఉండడం, ఆశ కలిగి ఉండడం, కోరిక కలిగి ఉండడం. రెండవది 5వ చరణంలో చూడండి, మళ్ళీ ధన్యులను ఉంది. నీ వలన బలమునందు మనుషులు. మందిరంలోనికి వచ్చినామంటే ఏదో ఊరికే ఏదో ఒక కొబ్బరికాయ కొట్టో లేకపోతే ఏదో అగరబత్తి వెలిగించో అట్లా కాదు, ఆయన నుంచి మనం బలం పొందుకుంటాం. కాబట్టి రెండవదిగా చూస్తే బలము పొందుట, లేక మందిరమునకు వెళుతూ ఉన్నప్పుడు మనం పొందుకునే విషయాలు. వారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దాని తర్వాత చివరి వచనం చూడండి, 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు. నీ మందిరంకు ఆసక్తి కలిగి ఉండేవారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు మొట్టమొదటిగా ధన్యులు. రెండవదిగా బలమునందు వారు ధన్యులు. మూడవదిగా చూస్తే నీ యందు నమ్మిక ఉంచువారు. ఈ 3 మనం చూస్తే నివసించుట, బలము పొందుట, నమ్మిక ఉంచుట. నివసించేవారు ధన్యులు, బలము పొందేవారు ధన్యులు, నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. మనం ధన్యులం దేవుని బిడ్డలుగా. ఈ శ్రేష్టమైన ఈ యొక్క కీర్తన 84వ కీర్తన परमेश्वर का वचन में लिखा है, तेरे निवास स्थान में रहना मेरे लिए भला है। धन्य है वे लोग जो आपके भवन में, आपके निवास स्थान में निवास करते हैं। दूसरी बात, आपसे बल प्राप्त करने वाले लोग धन्य हैं। नी నుండి బలం పొందువారు ధన్యులు 5వ चरण में है। और 12 पद में आखिरी में लिखा है, तेरे ऊपर भरोसा धरने वाले धन्य हैं। నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇప్పుడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎన్ని సార్లు రాయబడి ఉందో ఈ కీర్తనలో. ఆయనకు సైన్యములు ఉన్నాయి. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, సేనాओं का यहोवा उसका नाम है। उसकी सेना, परमेश्वर की सेना इस दुनिया के सेना के जैसे नहीं है, जैसे रिटायर हो जाते हैं मेरे जैसे। నాలాగా రిటైర్ అయిపోయే సైన్యం కాదు ఆయన సైన్యము ఎప్పుడు రిటైర్ అవ్వని సైన్యం. సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట చాలా సార్లు రాయబడింది. అయితే ఆయన నివాసములు ఎంత రమ్యములు. నీ నివాసములు రమ్యములు. ఇంగ్లీష్లో ఏముంది? హౌ అమియబుల్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఇంగ్లీష్లో ఇంకొక చోట ఇంకొక ఇది రాయమాట. నో ఫస్ట్ వర్స్. ఇంకా ఇంకొక ట్రాన్స్లేషన్ చదవండి. హౌ అమియబుల్. ఓకే, టాబర్నకల్.
నీ నివాసములు అంటే దేవుని నివాసములు అంటే దేవుడు నివసించే స్థలము. ఒకటి కాదు, రెండు కాదు కదా, అనేకమైనవి ఉన్నాయి. స్థానిక సంఘాలు అనేకమైన ఉన్నాయి. స్థానిక సంఘాలలో ఆయన నివాసం ఉన్న స్థలము ఆ యొక్క ప్రజలు ధనిలు. నీ నివాసములు ఎంతో రమ్యములు. అంటే మన దగ్గర మనం అనుకోవచ్చు, ఇది కట్టుకున్నా ఇదో పెద్ద ఇదా. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఇప్పుడు బ్యాప్టిస్ట్ చర్చో లేకపోతే మెథడిస్ట్ చర్చో పెద్ద పెద్ద చర్చ్ వాళ్ళని పిలిచామనుకోండి, ఏమంది ఇది మాది బాత్రూమ్ అంత కూడా ఇది అంట అనొచ్చు కదా. చాలా చోట్ల మరి ఎంతో గొప్ప గొప్ప బిల్డింగ్స్. అయితే దేవుడు అట్లాంటి పెద్ద పెద్ద భవనాల గురించో కట్టడాల గురించో మాట్లాడట్లేదు, నివాసముల గురించి మాట్లాడుతున్నాడు. నివాసం అంటే అందుకే ముందు చెప్పాను నేను, నివాసం ఉండడం అనేది చాలా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని మత్తయి 18:20 చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన నివాసములు ఎంత రమ్యములో అని అర్థం చేసుకుని ఆరాధించాలి. నీ ఒక నివాసం, నేను ఒక నివాసం, మనమందరం ఒక నివాసం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి వచనం నుంచి యోహాను సువార్త 14 మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకటి కాదు, రెండు కాదు. నా తండ్రి ఇంట అంటున్నాడు అంటే తండ్రికి ఇల్లుంది, దాంట్లో మళ్ళీ నివాసములు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇల్లు ఉంది, ఎన్ని రూమ్స్ ఉంటాయి? ఏమంటారు? 2 BHK, 3 BHK, 4 BHKలు, కొంతమంది అయితే పెద్ద విల్లాలు కట్టుకుంటారు కదా. ఇల్లు ఒకటే అంటే దాంట్లో రూమ్స్ చాలా ఉంటాయి. దేవుని ఇల్లు ఒకటే అంటే సార్వత్రిక సంఘము, కానీ దాంట్లో అనేక నివాసములు ఉన్నాయని అంటున్నాడు. ఆ అనేక నివాసములు అంటే ఎవరు? ఇప్పుడు ఆయన సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఉన్న ఆ అనేకమైన స్థానిక సంఘాలన్నీ కలిపి అది ఆయన ఇల్లు. ఆ స్థానిక సంఘాలన్నీ కూడా ఆయన నివాసము. కాబట్టి మనం ఎవరిని, ఏ సంఘాన్ని తక్కువ చేయకూడదు. జీవము గల దేవుని సంఘమును, త్రియేక దేవుణ్ణి ఆరాధించే సంఘములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నివాసములు. అంతమట్టుకే కాదు, నీవు ఆ సంఘములో, స్థానిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, మీరు చూడు, స్థానిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసి రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు నివసించే నివాసములుగా ఉంటారు. నీవు ఒక నివాసం, నేను ఒక నివాసం. దేవునికి అనేక నివాసములు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి అంటే అనేక నివాసములు కలవ, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగున పరలో వచ్చిన అతను మిమ్మల్ని తీసుకుని పోవదును. చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను కలువరిలోకి వెళ్ళాలి. ఈ స్థలం పాడైపోయింది, ఈ స్థలం చెడిపోయింది. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. ఆయన తాళ్లను పేని కొరడాలుగా చేసి అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఒకసారి కాదు, ఆయన ఆరంభంలో చేశాడు, తన పరిచర్య చివరిలో కూడా చేశాడు. మందిరాలను సంఘాలు అని పిలుస్తూ వ్యాపార పిల్లులా చేస్తున్న ఈ రోజుల్లో కూడా అలాంటి వారిని దేవుడు మరి కొరడాలు పెట్టి బయటికి వెళ్ళగొడతాడు. కాబట్టి దేవుని ఇంటిగా, ఇల్లుగా, నివాస స్థలముగా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీ నివాసములు ఎంత రమ్యములు, సైన్యములకు అధిపతి యెహోవా అని అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఒకళ్ళు చూసుకుని నీలో దేవుడు నివసిస్తున్నాడు, నాలో దేవుడు నివసిస్తున్నాడు, మనము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఎంత రమ్యముగా నన్ను చేశాడు. సహోదరులు, సహోదరులుగా మనం ఒకరొకరు చూసుకోవడానికి, దేవుని ఇంట్లో కలుసుకున్నప్పుడు ఈ రీతిగా మనం ప్రభుని ఆరాధించడానికి ఒక మంచి కారణం, అవకాశం. నీలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు, నాలో నివసిస్తున్నాడు.
కాబట్టి మనం ఒకరినొకరు చూసుకుని ఏం చెప్పుకోవాలి? యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అంతేగాని బిల్డింగ్ ను చూసి కాదు. అర్థమైందా? బిల్డింగ్ ను చూసి కాదు. ఆ బిల్డింగ్ మనకి ఎండ నుంచి వాన నుంచి తప్పించడానికి దేవుడు ఇచ్చాడు, మంచిదే, సంతోషము, దాన్ని బట్టి ప్రేమించడం అని. కానీ మందిరము మీద ప్రేమ కాదు, మందిరములో ప్రేమ ఉండాలి. ఏముండాలా? ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మందిరముపై ప్రేమ కాదు, మందిరములో ప్రేమ ఉండాలి. అంతేగాని మందిరం చూడంగానే ఎట్లా అనుకోవడం, చాలా మంది అట్లా చేస్తారు. అట్లా. సో దేవుడు మనకి ఇచ్చిన ఈ మందిరంలో ఆయన నివాసములుగా మనం ఉండాలి. అదే నిజమైన ఆరాధన. కాబట్టి ఇక్కడ ఆ నివసించడం అనే దాంట్లో దేవుడు నాలో నివసించాలి, నేను ఆయనలో నివసించాలి. అలా నీవు నేను నివసిస్తూ ఉంటే ఈ నివాసములన్నీ తన ఇంటిలో చేరువచ్చినప్పుడు ఆయనను ఘనపరిచే విధానం ఏమిటంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఆ సహోదరుని బట్టి నేను నీకు స్తుతిస్తున్నాను, ఆ సహోదరుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అయ్యా నువ్వు నన్ను ఇంటిలో చేర్చుకున్నావు, నివాస స్థలముగా నన్ను చేసుకున్నావు. అంతబట్టికే కాదు, నేను ఒక్కనే కాదు, ఇక్కడ నివాసములు ఉన్నాయి. ఎంత గొప్ప మాట కదా. దేవుని మందిరం యొక్క రహస్యం ఇదే. మందిరం అంటే దేవుని ప్రజలే. యెహోవా మందిరావరణం చూడవలన ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. 2వ చరణంలో ఉంది. యెహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎంత ఆసక్తి ఉంది కదా, ఆశ ఉంది. 10 గంటల కంటే టైం చెప్పాం అనుకోండి, ఒకవేళ ప్లస్ 1 అవర్, ఎన్ని గంటలకు వస్తాం? 11 గంటలకు. కూడా మెల్లగా, అది కూడా ఆ వచ్చినప్పుడు కూడా మనం ఏమనుకుంటామని మనం చాలా మెహర్బానీ చేస్తున్నాం అన్నమాట. దయచేసి చిన్న మందిగా మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను మాటికి ఇది చెప్పను, అంటే చెప్తే బాగోదు కూడా. సమయానికి రావాలి, నేనైనా మీరైనా. ఒక అంకులు గిద్దలూరు అనే ప్రదేశంలో చాలా పురాతనమైన ఆ యొక్క సంఘం అది. ఆ అంకుల్ గురించి ఇంకొక ఆయన చెప్పారు. అంటే నాకు తెలిసిన ఒక బ్రదర్ కృపారావు అని ఉన్నారు, వాళ్ళ తండ్రిగా. ఆయన గురించి ఒకసారి నేను ట్రైన్లో వస్తుంటే అనుకోకుండా ఆ ట్రైన్లో ఆ గిద్దలూరు వెళ్ళడానికి ఒక సహోదరుడు ఎక్కాడు. మాట్లాడుకుంటూ పలానా గిద్దలూరులో ఆ సహోదరుడు కృపారావు గారు ఉంటారంటే, అవునండి వాళ్ళ నాన్నగారు మేము కలిసి పనిచేస్తాము అని చెప్తూ వాళ్ళ నాన్నగారి గురించి కొన్ని మాటలు చెప్పాడు. వాళ్ళ నాన్నగారు లేటుగా వచ్చాడు అనుకోండి ఎప్పుడైనా, ఒకవేళ ఆ రోజు తల కిందకి వేసుకునే ఉంటాడు. చాలా పశ్చాత్తాపంతో ఇంటికి వెళ్ళి భోజనం చేయడంట. మళ్ళీ ఆ రోజు తాను పనిష్మెంట్ ఇచ్చుకుంటాడంట. అంటే అంత కఠినంగా ఉండమని నేనేమేం చెప్పట్లేదు, కానీ ఆ రోజుల్లో ఉన్న దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ మరి దేవుణ్ణి గౌరవించడం అనేది ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? నువ్వు టైంకి వస్తేనే. దేవుణ్ణి ఆరాధించడం అంటే మొదట టైంకి వస్తేనే. మనం ట్రైన్ ఎక్కాలంటే టైంకి వెళ్తాం, ఫ్లైట్ ఎక్కాలంటే టైంకి వెళ్తాం, స్కూల్కి వెళ్ళాలంటే టైంకి వెళ్తాం, కాలేజ్కి వెళ్ళాలంటే టైంకి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళాలంటే టైంకి వెళ్తాం. కానీ దేవుని మందిరానికి రావాలంటే మటుకు, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాలు, మళ్ళీ నేను ఎప్పుడు కూడా చెప్పను. చాలామంది రాలేదు, ఇవి ఒకరికొకరు మనం చెప్పుకోవాలి. ఎందుకు మనం టైంకి రాము అంటే ఆసక్తి లేదు. వెళ్ళాలనే ఆశ ఉంది, ఏదో ఊరికే వెళ్ళాలి, కానీ ఆసక్తి లేదు లోపల నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఈ మాటను జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో, John 2:17 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరిని చూసి మాట జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు వారిని చూసి జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? దేవాలయంలో అక్కడ మరి ఇష్టం వచ్చినట్టు రీతిలో ప్రజలు ఉంటున్నారు, వ్యాపారం పిల్లుగా చేసేశారు. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్ముకుని రోకలు మార్చువారు కూర్చుండడం చూశారు. మందిరంలో ఏమొస్తుంది తెలుసా? మందిరంలో రాబడి, డబ్బులు, వ్యాపారం. మీరు చూడండి చాలా చోట్ల
వ్యాపారపు టిల్లుగా చేశారు. ఏమేమి వ్యాపారం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఏమేమి వ్యాపారం చేస్తున్నారు? ఏమేమి అమ్ముతున్నారు లేకపోతే కొంటున్నారు? చూడండి, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోగులు మార్చువారును కూర్చున్నట్టు చూశారు. ఏమేమి అమ్ముతున్నారు వాళ్ళు? ఎందుకంటే మందిరంకి వచ్చారనుకోండి, అక్కడ బలులు అర్పించాలి. బలులు అర్పించేవాడు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఎడ్లను అమ్ముతారు. కొంచెం యావరేజ్లో వచ్చారనుకోండి, గొర్రెలను అమ్ముతారు. పేదవాళ్ళు వచ్చారనుకోండి, ఒక పావురమైనా తీసుకురావాలి మందిరంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే పాపిష్టి జనం వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి ఆ రీతిగా వాళ్ళు బలులర్పించాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సేట్లు కూర్చుంటారు. ఆ ఎడ్లు, గొర్రెలు, పావురములు. ఎడ్లు, గొర్రెలు, పావురములు దేన్ని చూపిస్తాయి తెలుసా? త్రియేక దేవుని చూపిస్తాయి. ఈరోజు త్రియేక దేవుని అమ్ముకుని బతికేవాడు చాలా మంది ఉన్నారు, వేరు వేరు చేసి. ఎడ్లు అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రిని గురించి చూపిస్తాం. గొర్రెలు అంటే వధింపబడిన గొర్రె పిల్ల. పావురము అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపించేది. ఈ ముగ్గురిని వేరు వేరు చేసి అమ్ముకునే వాళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు, లేరా? మందిరాలను వ్యాపార టిల్లుగా చేసి, అవి నివాస స్థలములు కాదు, అది వ్యాపార టిల్లుగా చేసేశారు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి ఇల్లు వ్యాపార టిల్లుగా చేకుడి, పరిశుద్ధాత్మ కార్యములు మేము స్వస్థపరిచేస్తాం, మేము ఇది చేసేస్తామని పరిశుద్ధాత్మను అమ్ముకుని బతికేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థత ఇస్తాడు, యేసుక్రీస్తు ప్రభు ఐశ్వర్యం ఇస్తాడని చెప్పుకుంటూ బతికే యేసుక్రీస్తు నమ్ముకుని బతికేవాడు చాలా మంది ఉన్నారు. యెహోవా సాక్షులని, యెహోవా అనే నామమును బట్టి చాలా మంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని నిందించట్లేదు, చాలా బాధతో విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మేవారిని వెళ్ళగొట్టడానికి ఆ ఇల్లు వ్యాపారపు ఇల్లుగా ఉంది, కానీ దేవుని నివాస స్థలముగా. దేవుని నివాస స్థలం అంటే గౌరవించాలి, మర్యాదగా ఉండాలి. మన ప్రవర్తన ఆయన మందిరమునకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నదో మనము సరి చూసుకోవాలి. అందుకని ఇక్కడ 84వ కీర్తనలో నీ మందిరావరణములో చూడాలని నా ప్రాణం ఎంతో, ఏమేమి చెప్తుంది ఇక్కడ? నా ప్రాణం అంటున్నాడు, నా హృదయం అంటున్నాడు, నా శరీరం అంటున్నాడు. ప్రాణ, ఆత్మ, దేహము గురించి చెప్తా ఉన్నాడు. 84వ కీర్తన 2వ వచనంలో ఆనందంతో కేకలు వేయించున్నదట. ఓ, ఎప్పుడైనా కేకలు వేస్తామా? క్రికెట్ మ్యాచ్ జరిగితే కేకలు వేస్తాం. ఏదైనా గేమ్, ఏదైనా స్పోర్ట్స్ జరిగితే మనం కేకలు వేస్తాం. అట్లా దేవుని మందిరమునకు దూరంగా ఉన్న వ్యక్తి దేవుని మందిరమును చూడాలని ఆశతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు తను ఆ మందిరావరణమును చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఉందా నీకు ఆశ? నేను ఎప్పుడు కూడా భౌతికమైన మందిరాల గురించి నేను చెప్పను, కానీ ఒకరినొకరు చూసుకోవాలని ఆశ ఉందా? 122వ కీర్తన చూడండి. 122వ కీర్తన మొదటి చరణం 122. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. బ్రదర్, సిస్టర్, సహోదరుడా, సహోదరి, మందిరానికి వెళదాం, దేవుని ఇంటికి వెళదాం. మనం నివాస స్థలములుగా ఉన్నాం, దేవుని ఇంటికి వెళదాం. మనము ఆయనను బట్టి సంతోషిద్దాం అన్నప్పుడు ఆ మాట వింటేనే సంతోషం అంట. ఈ రోజున మందిరానికి రండి, మందిరానికి రండి, దేవుని ఇంటికి రండి, సంఘానికి రండి అంటే చాలామంది చూద్దాంలే, ఆ టైం లేదు, ఏదో పనులున్నాయి, ఏదో బిజీ షెడ్యూల్, సాకులు. ఒక దైవజనుడు అంటాడు, ఆదివారం రోజు లేక మందిరానికి వెళ్ళాలనుకునే సమయం కంటే ముందు, 1 గంట ముందు సాతానంట, దుష్టుడంట ఒక బుట్ట పెట్టుకుని, ఒక తట్ట పెట్టుకుని వంకలని అమ్ముకుంటూ వస్తాం. వంకలు, ఏ వంకతో మనం వెళ్ళకూడదు. అందుకే సిద్దిపేట ప్రకాశంకులు ఎప్పుడైనా ఒకవేళ లేటుగా వచ్చారు అంటే వాళ్ళతో ఏమంటారంటే, మీరు లేటుగా రావడానికి ఎవరిని నిందించాలి అని అంటాడు. అంటే ఏం వంక ఉంది? ఎందుకంటే మనం ఒక వంక చెప్తాం కదా, అన్న అదైందన్నా, అన్న ఇదైందన్నా, అట్లా అయిందన్నా. దేవుని ఇంటికి వెళ్ళాలనే ఆసక్తి ఉందనుకో, 84వ కీర్తనలో 2వ చరణంలో కీర్తనాకారుడు అన్నట్టు యెహోవా మందిరావరణంలో చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆశ లేదనుకోండి,
తప్పించుకోవాలనే అవకాశం ఏదొచ్చినా ఫ్రెండ్ వచ్చాడు, చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఈ సాకులు మనం చెప్తూ 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 బ్రతికితే దేవుడు కూడా ఒక రోజున మనల్ని కూడా అదే రీతిగా సాకు చెప్పొచ్చు. కాబట్టి మందిరావరణం చూడవాలి. కాబట్టి చూసారా, ఆయన ఇంటిని ప్రేమించేవారు, సంఘమును దేవుని బిడ్డలుగా మనం ఒకరినొకరు ప్రేమించుకునేవాడు. ఆ ప్యాషన్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, లోపల భక్షించే 69వ కీర్తనలో 9వ వచనంలో దాన్ని ఆ శిష్యులు యేసు ప్రభువుని బట్టి జ్ఞాపకం చేసుకొని ఈయనలో ఆసక్తి, దేవుని ఇంటిని వచ్చిన ఆసక్తి భక్షించుచున్నది అంటే మండించేస్తుంది నాకు. परमेश्वर का जगह में जाने के लिए मेरे अंदर से एक आग जैसा इच्छा. हमारा मनीष भाई सबसे पहले आता है. अभी तो उद्धार पाया है भाई, लेकिन उसको पता है కాబట్టి నేను ఎవరిని మళ్ళీ చెప్పను. నీ ఆసక్తి, ఆశ కదా. ఈ చేపలన్నీ వేశారు, నేను కూడా డేట్కి వచ్చాను. ఇవన్నీ వేసినప్పుడు మనం దీని మీద కూర్చుంటాం కదా. కూర్చున్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, కనీసం వచ్చే వారం నేను వచ్చి ఈ చేపలు వేయాలి, ఇవి ఓడవాలి. ఇది లోపల నుంచి రావాలి, లోపల నుంచి కదా. అలాంటి ఆశ కలిగి ఉన్నాం మనం ప్రతి ఒక్కరు. నేను కూడా, మనం అందరం కూడా ఆశ కలిగి ఉన్నాం. ఒకరికొకరు సేవ చేద్దాం. ఇంకా ఆ ప్యాషన్ ఇంకో చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకలు ఎంత ఉంటాయి? చిన్న చిన్న ఉంటాయి, వాటికి కూడా నివాసం కావాలి. వానకోవెల అంటే అది కూడా ఒక పక్షి. పక్షులు ఏం చేస్తాయి? భూమి మీద ఉంటాయా, ఎగురుతూ ఉంటాయా? ఎగురుతూ ఉంటాయి. కానీ ఎగురుతూ ఉన్న వాటికి కూడా నివాసము కావాలి. మనం ఈ లోకంలో ఉంటాం, చాలా పనులు చేసుకుంటూ ఉంటాం, చాలా రకాలుగా ఉంటాం, కానీ మనకు నివాస స్థలము దేవుని దగ్గర ఉంది అనేది. ఇక్కడ ఏమంటున్నాడనంటే, అయ్యా నా రాజా నా దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ బలిపీఠం వద్దే పిచ్చుకలకు నివాసము దొరికింది. పిచ్చుకలకే నివాసం దొరికింది, అయితే నాకు కూడా నీవు ఇచ్చావు. పిచ్చుకలు పైకి చూస్తూ ఉంటాయి, పైకి ఎగురుతూ ఉంటాయి, పక్షులు పైకి ఎగురుతూ ఉంటాయి. పై ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంటిలో ఈ యొక్క ఆశతో జీవించే వారిగా ఉండాలి. ఇస్రో శ్రీహరికోట గురించి ఎంతమంది విన్నారు? శ్రీహరికోట ఏంటది? శ్రీహరికోట అంటే అక్కడ ఏం జరుగుద్ది? రాకెట్ లాంచింగ్ స్టేషన్ కదా. అది లాంచింగ్ స్టేషన్. అక్కడ లాంచింగ్ స్టేషన్ అని పెట్టారు. అంటే రాకెట్ అవన్నీ తయారైతే దాని ఇంధనం ఉంటుంది, దాని ముందు ఆ యొక్క ఏదైతే వాళ్ళు పైకి స్పేస్లోకి పంపించాలనుకుంటున్నారో ఆ స్టేషన్ అంతా పెడతారు. ఈ ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఈ భూమి నుంచి బయట ఆవరణంలోనికి, బయటికి స్పేస్లోనికి వెళ్ళాలంటే ఒక స్పీడ్ కావాలి. ఆ స్పీడ్ అందుకోవాలని అంటే చాలా ఇంధనం ఉండాలి. దాని అంతటినీ కూడా సిద్ధపరిచి ఆ ఇస్రో ఆ శ్రీహరికోటలో పెట్టి ఆ టైం వచ్చినప్పుడు దానికి అంతా సిద్ధపడిన తర్వాత ఇగ్నైట్ చేయగానే ఒక్కసారి ఏమవుద్ది, అది ఇగ్నైట్ అయ్యి మంట మండి పైకి ఎస్కేప్ వెలాసిటీ తోటి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఆ ఏదైతే స్పేస్ షటిల్ ఉంటుందో అది ఈ రాకెట్ విడిపోతుంది. విడిపోయింది కింద పడిపోద్ది సముద్రంలో, అది మట్టుకు స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఇది ఒక లాంచింగ్ స్టేషన్ అనమాట. మందిరము లేకపోతే సంఘం అంటే ఏంటో తెలుసా? ఇది ఒక లాంచింగ్ స్టేషన్. ఇక్కడ మన శరీరాలు రాకెట్స్. మన శరీరాలు రాకెట్స్. మనకు ఇంధనం ఇచ్చేది దేవుని వాక్యము. మనకు ఆ ఇంధనముతో మన శరీరాలను మరి సిద్ధపరిచి ప్రభు రాకడకై లేక మన పోకడకై సిద్ధపరిచి మన ఆత్మని ఎస్కేప్ వెలాసిటీ, ఈ యొక్క
భూమి యొక్క వాతావరణం నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి అంత స్పీడ్ కలిగించాలంటే ప్రిపరేషన్ చాలా ముఖ్యం. మనం ఏదో ఓన్లీ లాంచింగ్ డే చూస్తాం, కానీ ఆ ప్రాజెక్ట్ కోసం 2, 3, 4, 5 సంవత్సరాలు పాటుపడతారు వాళ్ళు. నాకు తెలిసిన సైంటిస్టులు ఉన్నారు, సహోదరులు 4-5 సంవత్సరాల ప్రాజెక్ట్ జరుగుతుంది. అదే అంటే అర్థమైందా? ఇక్కడ సంఘము లోకములో దేవుడు ఎందుకు పెట్టాడంటే మనల్ని స్పేస్లోకి లేకపోతే ఆయన స్థలానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తూ. ఒకనాడు రాబోతుంది, ఆయనైనా వస్తాడు, మనమైనా వెళ్తాం, మన మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. అర్థమైందా? అందుకనే ఇక్కడ ప్రభువా పిచ్చుకలకు నివాస స్థలం ఉంది, మళ్ళీ అక్కడి నుంచి అవి ఎగురుతాయి, బలం పొందుతాయి, ఎగురుతాయి. కాబట్టి ఇక్కడ నివాసమును గురించిన అనేకమైన విషయాలు మనం చూసుకుంటూ వస్తే ఆత్మీయమైన నివాసము. భౌతికమైన మందిరాన్ని ప్రేమించడం కంటే ఎక్కువగా ఆత్మీయమైన మందిరాన్ని మనం ప్రేమించాలి. आत्मिक भवन, लोग जहाँ पे प्रभु के लोग इकट्ठा होते हैं वही आत्मिक भवन है, और आत्मिक भवन को प्रेम करने वाले समय पे आते हैं और प्रभु के लिए जीते हैं. ఇక్కడ ఇంకా చెప్పుకునే చాలా విషయాలు ఉన్నాయి, కానీ 4వ వచనం చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించును. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతిస్తారు. కొద్ది సమయం కాదు, ఏదో ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, నిత్యము స్తుతించేవారిగా ఉంటారు. అనునిత్యము స్తుతించే యొక్క పని మందిరంలో మనం నేర్చుకుంటాం. స్తుతించే పని ఎక్కడ నేర్చుకుంటాం మనం? ఇప్పుడు లాంచింగ్ స్టేషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్, దానికి కావాల్సిన సెమీ కండక్టర్ డివైసెస్, దానికి కావాల్సిన అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటుంది. దాని కొరకు అనేక మంది పనిచేస్తూ ఉంటారు, ఒకరికొకరు మనం పనిచేసుకుంటూ ఉంటాం. మనం ఇస్రో లాంచింగ్ స్టేషన్లో ఉన్నామన్నట్టుగా గుర్తుపెట్టుకొని మనము ఎగరడానికి కావలసిన ఆ సిద్ధపాటు అంతా దేవుడు తన వాక్యముతోనూ, తన సేవకులతోనూ, తన ఆత్మతోనూ మనం సిద్ధపరుస్తూ ఉండగా కూడా మనం కూడా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉండాలి. ఆ రాకెట్లో ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేస్తుందా? వైర్ కట్ అయిపోయింది లేదా వైర్ తీసిపోయిందంటే ఇక్కడ దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి దాన్ని సిద్ధపరిచి పైకి పంపిస్తాను. కాబట్టి నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. సిద్ధపాటు కలిగి ఉండే వాళ్ళు స్తుతించేవారుగా ఉంటారు. సెలా అన్నారు. దాని తర్వాత అయిపోయింది. నేను ప్యాషన్ ఫర్ గాడ్స్ హౌస్, దేవుని ఇంటి కొరకైన ఆసక్తి ఎంతగా ఉంది అనేది ఇక్కడ మనం చూసాం. దేవుని ఇల్లు అంటే మరొకసారి చెప్తున్నాను, ఆత్మీయమైన దేవుని బిడ్డలు ఎక్కడైతే దేవునితో సహవాసం చేయడానికి వస్తారో, దేవుని ప్రజలు కలుసుకునే స్థలమే, అదే నివాసము, దేవుని ఇల్లు. దాన్ని మనం ప్రేమించాలి. ఆసక్తి విషయంలో చెప్పేశాను. 5వ వచనానికి రండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ లాంచింగ్ స్టేషన్, దిస్ ఈస్ ఎక్సర్సైజ్ స్టేషన్. అది ఈ రోజుల్లో చాలా మంది గిమ్ములకి వెళ్తుంటారు కదా, వాళ్ళు శరీరానికి భౌతికమైన ఆ ఎక్సర్సైజ్ పొందడానికి అక్కడికి వెళ్తారు. మనం ఆత్మీయమైన ఎక్సర్సైజ్ పొందడానికి ఇక్కడికి వస్తాం. బలం ఎక్కడ దొరుకుతుంది మనకంటే? దేవుని ఇంటిలో దొరుకుతుంది. ఎందుకంటే యెహోవా నా బలమా, యథార్థమైనది యెహోవాయే నా బలము. ఆ బలమును మనము ఆయన ఇంటిలో, ఆయన ప్రజల మధ్యలో ఆయన తన శక్తిని వెల్లడి చేస్తాడు. ఎఫెసీ పత్రికలో చాలా చోట్ల అదే విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ నేను చెప్పిన సమయం అయిపోతుంది. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్రలో ఉన్నా మనం, అదే మళ్ళీ చెప్తున్నా నేను, మనము ఇంకా ప్రభువుని భౌతికంగా ఇంకా చూడలేదు, మనం కనులు ఆయన చూడలేదు. మనం యాత్రలో ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం, మనం ప్రయాణంలో ఉన్నాం, మనం బలం పొందుకుంటూ ఉండాలి. ప్రయాణంలో నడవాలంటే ఏం కావాలా? కాళ్ళలో సత్తువు కావాలి. కొంత దూరం నడవగానే సూపర్ కిల్లర్ అనుకోండి, అప్పుడు మన స్టామినా తెలుస్తుంది ఎట్లా ఉందని. కొంతసేపు నడవగానే అమ్మో నేను నడవలేని మీరు చూసిరండి అంటారు చాలా మంది కదా. ఏదైనా కొన్ని యాత్రా స్థలాలకు వెళ్ళాం, అక్కడ నడవకపోతే మన కాళ్ళే మనం నడవాలి, వేరే వాళ్ళ కాళ్ళ మీద మనం నడవగలుగుతామా? లేదు. కాబట్టి మన స్టామినా పెరగాలి అంటే, మన బలము పొందుకోవాలని అంటే
ఆయన ఇంటిలో మనం పొందుకునే వారిగా ఉంటాం. యాత్రలో ఉన్న బలం చాలా అవసరం. మనకి బలహీనులుగా అయిపోకూడదు. ఆరాధించే బిడ్డలు బలము కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ఆరాధించే బిడ్డలుగా చేయబడతారు. బలము ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నుంచి ఉందా మనకు ఆ బలం. बल प्राप्त परमेश्वर के घर में परमेश्वर के द्वारा ही होता है. परमेश्वर हमें बल देने वाला है, सामर्थ्य देने वाला है. అర్థమైందా? బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తింటే బలం వస్తుంది, ఇవన్నీ కదా భౌతికంగా. కానీ ఆత్మీయమైన బలము మనకు దేవుడే మనకు అనుగ్రహించాలి. మొదటి అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనంలో ఉంది చూడండి. సంఘం యొక్క ఆరంభము అదే అక్కడే జరిగింది. యేసు ప్రభువు వారు వాగ్దానం చేశారు. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు, బలం పొందుతారు. అప్పుడు మీరు ఎట్లా ఉంటారట? సాక్షులుగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనే కాదు, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. ఫస్ట్ నువ్వు నీ భార్యకు నీ భర్తకు సాక్షిగా ఉండాలి, నీ పిల్లలకు సాక్షిగా ఉండాలి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి సాక్షిగా ఉండాలి, నీ కాలనీలో సాక్షిగా ఉండాలి. దాని తర్వాత నీ ఆ యొక్క పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో దేవుడు అట్లా నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. కాబట్టి అట్లా పొందాలి అని అంటే మొట్టమొదటి అట్లా ఉండాలి అంటే దేవుడి నుంచి బలము పొందాలి. అది ఇక్కడ ఆరాధించడానికి వచ్చి మనము ప్రభువా నీవే నా బలము, నీవే నా శక్తి, సైన్యములకు అధిపతి యెహోవా అని నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను అని చెప్పాలి. 6వ వచనంలో వారు బాకాలోయలో పడి వెళుచు దాన్ని జలమయముగా చేస్తారు. బాకాలోయ అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఏడుపు రోదన లోయ. లోయలోంచి వెళుతున్నప్పుడు ఏడుపు దుఃఖం ఉంటుంది, కానీ దాన్ని జలమయముగా వాడు చేస్తారు. అంటే ఏడ్చి 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 ఏమవుతుంది? మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఆరాధించలేని పరిస్థితి రావచ్చు, అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బాకాలోయలో మన పితరులు వెళ్ళారు. బాకా అంటే రోదన లోయ. ఆ రోదన లోయ నుంచి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అదే 6వ వచనంలో చివరి మాట చూడండి. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. అంటే ఆ బాకాలోయను సస్యశ్యామలంగా చేసిన దేవుడు మన దుఃఖమును, నిట్టూర్పును, బాధను సంతోషముగా, ఆనందంగా మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది అని చెప్పడానికి ఇదనమాట. కాబట్టి ఆయన మందిరములోని ఆయన నుంచి పొందే బలమును బట్టి మనము ఆ యొక్క తొలకరి వాని యొక్క దీవెనలను పొందుకుంటాం. 7వ వచనంలో లోయలోంచి వెళ్ళిన అనుభవంలో చెప్పిన 6వ వచనం తర్వాత 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారంట. ఏంటంటే అబ్బా ఎంత చక్కగా లోయలో పడి వెళ్తున్నప్పుడు కొండ ఎక్కాలంటే కాళ్ళలో సత్తువ ఉండాలి, కొండ బాగా పైకి కనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే రాను రాను వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడతారు. సియోను అంటే కొండ, బాకా అంటే లోయ. బాకా లోయ అంటే రోదన లోయ. అక్కడ నుంచి సియోను కొండ మీదకి దేవుడు నడిపిస్తాడు, బలాభివృద్ధి చేస్తూ వెళ్తాడు. ఇది మందిరములో ఆయన చేసే పని. కాబట్టి మందిరమును ప్రేమించాలా, మందిరములో ప్రేమ ఉండాలి, ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ఇది మనం ఇంకే లోయలోంచి వెళ్ళిన అనుభవంలోంచి కొండ మీదకి వచ్చిన అనుభవంలో దేవుని సన్నిధిని కనబడే అనుభవంలోనికి మనం వస్తాం. మనం కూడా ఇది చెప్పాలంటే ఇది హిస్టారిక్ సామే కాదు, ఇది ప్రాఫిటిక్ సామ్, అంటే ప్రవచనాత్మకమైనది. యేసు ప్రభువారు దిగి వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. బలము పొందేవారు సియోను కొండ మీద కనబడతారు, ఆయన యందు ఆనందించేవారుగా ఉంటారు, ఆరాధించేవారుగా మన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాటలో చివరి వచనం యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. ఇక్కడ యాకోబు దేవా అంటే బలము లేని యాకోబు బలవంతుడిగా చేయబడ్డాడు. తను బలము ఎంత అంటే తన కండలను బట్టి కాదు, కానీ దేవుని మీద ఆనుకున్న దాన్ని బట్టి పొందాడు. అయిపోయింది బలము పొందటం. పిల్గ్రిమేజ్, యాత్ర చేసేవారు బలం ఎక్కడి నుంచి పొందుతారు? యాత్రికులు ఎక్కడి నుంచి బలం పొందుతారు?
యాత్రికులకు వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టారు కదా, ఇక మరి మార్గ మధ్యంలో ఏంటి వాళ్ళకి ఊరట, ఏంటి బలం పొందే స్థలం అంటే మందిరం. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సహవాసం. కాబట్టి ఇండియాలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫెలోషిప్. ట్రాన్స్ఫర్ అయింది చాలామంది, అమ్మో అది ఎక్కడ ఉంటుందో, ఎట్లా ఉంటుందో, ఆ సిటీ ఎలా ఉంటుంది, ఈ సిటీ. నేను చెప్తాను ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డలకు మొట్టమొదటిగా ఫెలోషిప్ ఎక్కడ ఉందో చూసుకో, దేవుని బిడ్డలకు. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, అది మొట్టమొదట మనం చూసుకోవాల్సి. మన పిల్లలు కానీ చదువుకునేటప్పుడు కానీ మీరు కూడా కాలేజీలో, స్కూల్లో మీకు ఫెలోషిప్ ఎక్కడ ఉంది? స్కూల్లో కలిసినప్పుడు ఇద్దరు బిలీవర్స్ కలుసుకుంటే చాలా సంతోషంగా ఇద్దరు నివాస స్థలం అని ప్రభువుని బట్టి ఆనందించేవాడు. సరే, చివరికి చెప్తాను. ఇంకా 9 నుంచి ఏముంది అంటే, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని 12వ చరణంలో ఉంది. అయితే దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము, నీ ఆవరణంలో ఒక దినము గడుపుటవి దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందునుట. భక్తిహీనుల గుడారములలో, వారి భక్తిహీనుల ఇళ్లలో ఉండడం కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడమే నాకు శ్రేష్టం. ద్వారము దగ్గర కొన్ని మందిరాల్లో నేను వెళ్ళినప్పుడు చూస్తే కొంతమంది ద్వారం దగ్గర కూర్చుని ఉంటారు పెద్దవాళ్ళు, అంకుల్స్. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ అవాంతరం తొందరపాట్లు జరగకుండా. వాళ్ళకు కూడా అర్థమైంది ఏమిటంటే, ప్రభువా నీ మందిర ద్వారము దగ్గర ఉండడం, నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం. మందిర పరిచర్య, ద్వార పరిచర్య చేసేవాళ్ళు అనమాట ఈ కీర్తనాకారులు. కోరహు కుమారులకు ద్వారపాలకులుగా ద్వార పరిచర్య చేయడానికి ఇచ్చారు. మరి ఇంకా చాలా మంది ఆ రీతిగా ద్వారముల దగ్గర ఆ పరిచర్య చేసేవాళ్ళు ఈ మాట చెప్తున్నారు, నీ మందిర ద్వారం దగ్గర ఉంటే కూడా నాకు ఎంతో శ్రేష్టం. అది ఆరాధన. దాని తర్వాత క్రిందకు చూసుకుంటూ వస్తే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యెహోవా సూర్యుడు. మందిరములో, పరలోకములో సూర్యుడు ఉంటాడా? పరలోకంలో సూర్యుడు ఉంటాడా? ఏమ్మా చెప్పండి. పరలోకంలో ఉండని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చూసుకుంటే 21వ అధ్యాయంలో ఉంటుంది. ఉండనివి ఏమేమి ఉంటాయి తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నో డెత్, మరణం ఉండదు, ఏడుపు ఉండదు. 4వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటాడు. 21వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు, దేవుడు తానే వారి దేవుడైన వారికి తోడై ఉండును. అంటే దేవుడు మనుషులతో కాపురము చేయడానికి, నివాసం ఉండడానికి ఆయన ఒక స్థలము సిద్ధపరచాడు మన కొరకు. ఆ చివరి ఆ యొక్క అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనం ఆయన ప్రజలుగా ఉంటాం, ఆయన మన దేవుడిగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. అప్పుడేమవుతుందంటే, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను, మరణమిక ఉండదు, వేదన ఇక ఉండదు, ఏడుపు ఉండదు. దాని తర్వాత పాపము ఉండదు. 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అక్కడ పాపం ఉండదు. పరలోకంలో పాపమునకు పాపులకు స్థలము. దాని తర్వాత అదే 21వ అధ్యాయం 23వ వచనానికి రండి. 22, 23 వచనం ఏముంది? దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఎవరు దేవాలయం అంట? దేవుడే దేవాలయముగా ఉన్నాడు. మనం ఆయన యందు నివసిస్తున్నాము. ఆ పట్టణంలో ప్రకాశించటానికే సూర్యుడైనను చంద్రుడైనను, 23వ వచనంలో చూసారా, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ఇప్పుడు గొర్రె పిల్లయే దీపము, దేవుని మహిమయే ప్రకాశించుచున్నది, సూర్యుడు అవసరం లేదు. అదే విషయాన్ని 84వ కీర్తనలో చెప్తున్నాడు, యెహోవాయే సూర్యుడు, అతని రెక్కలు మనకు
ఆయన ఆరాధించేది నువ్వు ఎట్లా ఆరాధిస్తున్నావు? ఆయనే నాకు వెలుగు, నాకు సూర్యుడు, నాకు కేడెము. యెహోవా కృప ఘనత అనుగ్రహించేవాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా పొందువచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ఉన్న వారికి ఏ మేలు కూడా కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తప్పక ఆయన మేలు చేయటందుకు విసుగడు. యథార్థంగా ఉండి వారికి ఆయన మేలు చేస్తాడు. సైన్యములకు అధిపతిగా యెహోవాని యందు నమ్మకించువారు ధన్యులు. అట్లా ధన్యులుగా ఉండేవారే ఆరాధిస్తారు. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఆయనను ఆరాధించట్లో వెనకాడక మనం ముందుకు సాగుదాం. ఆసక్తి కలిగి ఉందాం. నివసించటంలో ఆసక్తి, బలము పొందటంలో మరి వెనకాడకుండా ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండడానికి ఆ రీతిగా ధన్యత, బలం పొందే ధన్యత పొందాం. దాని తర్వాత ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు ఆనందిస్తూ ఆయన నాకు ఏమై ఉన్నాడో అని తెలియజేస్తూ మనం ధన్యులుగా ఉందాం. ఈ 3 ధన్యతలను జ్ఞాపకం చేసుకొని ఆసక్తి, బలము, నమ్మిక మనం కలిగి ఉండి మనం ప్రభుని ఆరాధించుకుందాం. లేచి నిలబడి ఒక చిన్న పాట పాడదాం. మళ్ళీ నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అనే పాట పాడదాం. దాంట్లో ఒక చరణం మట్టుకు పాడదాం. మొదటి చరణము ఈ నూతన మందిరంలో మొట్టమొదటిసారిగా ఆరాధించుకోవడానికి మనం